క్యాన్సర్ కారణంగా బాలీవుడ్ బ్యూటీ కొంతకాలం పాటు గ్లామర్ ఫీల్డ్ కు దూరంగా ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కొంత గ్యాప్ తీసుకుని ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను ఫ్రెష్ గా స్టార్ట్ చేసింది. ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్ తో సినీ లవర్స్ ను రేంజ్ లో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ వెబ్ సిరీస్ జీ5 వేదికగా మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో తను ఎదుర్కొన్న విమర్శల గురించి మాట్లాడింది. హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి, బ్యూటిఫుల్ హీరోయిన్ మనీషా కొయిరాలా నటించిన బొంబాయి సినిమాలో తనొక సాంగ్ లో కనిపించానని, అప్పటికి కేవలం 5 సినిమాల్లో నటించిన అనుభవం మాత్రమే తనకుందని చెప్పింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని, ఆ సినిమాకు ముందు తనకు డాన్స్ రాదని అందరూ విమర్శించేవారు అని తెలిపింది. కానీ బొంబాయి సినిమాలోని ఆ పాట చూశాక తనని కామెంట్ చేసిన వారే అప్రిషియేట్ చేశారని చెప్పింది. డాన్స్ లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదని, అందువల్లే చాలా మంది కొరియోగ్రాఫర్స్ తనను అవమానించారని సోనాలి బింద్రే ఓ ఇంటర్వ్యూలో తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. అప్పట్లో డాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరనే భావన బలంగా ఉండేదని, ఆ కారణంతోనే టైం దొరికినప్పుడల్లా పట్టుదలతో డాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్నని చెప్పింది. బొంబాయి సినిమాలోని ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తూ ఉండడంతో దాన్ని నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను అని, ఎలాగైనా డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలని ఫిక్స్ అయ్యానని తెలిపింది. అయితే మనసులో ఒకటే అనుకున్నానని, ఒకవేళ ఆ పాటతో మెప్పించకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నానని చెప్పింది. అదే నమ్మకంతో బొంబాయి సినిమాలోని ఓ పాటలో చాలా స్టెప్స్ సింగిల్ టేక్ లో ఓకే చేశారు అని చెప్పింది. అయితే తన డాన్స్ ను అబ్జర్వ్ చేసిన కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ డాన్స్ మూమెంట్స్ బాగా చేసినందుకు తనకు ₹100 బహుమతిగా కూడా ఇచ్చారని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఇదిలా ఉండగా సుమారు 7 ఏళ్ల విరామం తర్వాత రియల్ లైఫ్ లోకి ఎంటర్ అయిన సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ లో తన వయసుకు తగ్గ పాత్ర చేశాను అని చెప్పింది. అయితే చాలా ఏళ్ల తర్వాత సోనాలి బింద్రే స్క్రీన్ పై కనిపించనుండడంతో తన ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు.